నిజంగా నిన్న దశాబ్ది ఉత్సవాలు చాలా అట్టహాసంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఉదయం పెరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమం కావచ్చు, అదే రకంగా వివిధ పార్టీ కార్యాలయాలలో జరిగిన ఉత్సవాలు కావచ్చు, మొత్తం మీద తెలంగాణ అంతటా ఒక పండగ వాతావరణం ఏర్పడిన పరిస్థితి. పెరేడ్ గ్రౌండ్స్ సమావేశం అయితే హైలైట్గా చెప్పాలి. అక్కడ కవాతు నిర్వహించడం కావచ్చు, అదే రకంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కావచ్చు, తెలంగాణను వచ్చే 5 ఏళ్లలో ఎలా ఏ డైరెక్షన్లో తీసుకుపోతున్నాను అన్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణను 3 జోన్లుగా విభజించడం, తద్వారా దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అనేది రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది, ఒక లక్ష్యంగా కనిపిస్తుంది. హైదరాబాద్ రాజధాని అయితే నిన్నటి నుంచి హైదరాబాద్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాజధాని. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ ఇక నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ రాజధానిగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు ఉన్న దాన్ని అర్బన్ ఏరియా గాను, అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ ప్రాంతంగాను, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగాను విభజించి దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న దశాబ్ది వేడుకలు నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, ప్రభుత్వం తరపున ఈవినింగ్ ట్యాంక్ బండ్ కావచ్చు, అదే రకంగా వివిధ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, అదే రకంగా బీజేపీ కావచ్చు, ఈ పార్టీ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ హైకోర్టు మొదలు పెట్టుకొని కింద స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీ వరకు చాలా చోట్ల దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం కూడా తన డైరెక్షన్ ఎలా ఉండబోతోంది, వచ్చే 5 సంవత్సరాలు ఏ దిశగా ప్రభుత్వ పాలన ఉండబోతోంది అని చెప్పే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కథనాలు ఇవాళ మీడియాలో మనకు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం తన విజన్ను, వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించిన విజన్ను ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన పరిస్థితి, ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డిని టార్గెట్గా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సొయిలేని ప్రభుత్వం అని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు. అదే సమయంలో బీజేపీ పార్టీ ఆఫీస్లో కూడా దశాబ్ది ఉత్సవాలు జరిగాయి, ప్రభుత్వ చర్యలను విమర్శించారు. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ చెప్పుకోవాలి, ఎవరైతే ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రావడానికి కారణమయ్యారో వారికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం నిన్న నిర్వహించకపోవడం అనేది కొంత విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.